బ్రేకింగ్ న్యూస్. గుంటూరులో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైసీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది. రాక్షస పాలనకు ముగింపునకు 2 ఏళ్ల పేరుతో టీడీపీ కూడా పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తోంది. ఒకేసారి 2 పార్టీలు పోటాపోటీ ధర్నాలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డిఎస్సీ ఉద్యోగాల భర్తీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది. ఫ్లెక్సీలతో గుంటూరులో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఇక గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నది మీరేనంటూ వైసీపీపై విమర్శలు చేశారు. గుంటూరులో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైసీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇటు రాక్షస పాలనకు ముగింపునకు 2 ఏళ్ల పేరుతో టీడీపీ కూడా పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తోంది. ఒకేసారి 2 పార్టీలు పోటాపోటీ ధర్నాలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డిఎస్సీ ఉద్యోగాల భర్తీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది. ఫ్లెక్సీలతో గుంటూరులో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఇక గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నది మీరేనంటూ వైసీపీపై విమర్శలు చేశారు. ఇక ప్రస్తుతం గుంటూరులో ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, గుంటూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ పోటాపోటీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, లహరి, గుంటూరులో ప్రస్తుతం అయితే హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంటా ఉంది. ఇటు టీడీపీ నాయకులు, వైసీపీ నాయకుల మధ్య పోటాపోటీ ఆందోళన అయితే జరుగుతా ఉన్నాయి. ఏదైతే గుజ్జరగొల్ల సెంటర్ లో వెన్నుపోటుకి 2 ఏళ్ల పేరుతో వైసీపీ ఆందోళనకు పిలిపించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులు కూడా గుజ్జరగొల్ల సెంటర్ లో రాక్షస పాలన ముగింపుకు 2 ఏళ్ల పేరుతో కూడా టీడీపీ నిరసన అయితే తెలుపుతా ఉంది. ఒకేసారి 2 పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తుండటంతో ఒక హైటెన్షన్ వాతావరణం చోటు చేస్తుందని చెప్పుకోవాలి. అయితే ఎటువంటి ముందస్తు గొడవలు జరగకుండా కూడా పోలీసులు అయితే అప్రమత్తమయ్యి పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరిని కూడా ఇటు టీడీపీ నాయకులకు సంబంధించి, వైసీపీ నాయకులకు సంబంధించి కూడా ఎవరు కూడా గొడవలకి, ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా ఉండాలంటే పెద్ద ఎత్తున భద్రతకు అవసరం అంటూ కూడా తెలిపినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉదయం నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు స్పెషల్ బ్రాంచ్ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ చేరుకొని సెక్యూరిటీ అయితే ఇచ్చారు. అయితే ప్రస్తుతం అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని టీడీపీ నాయకులు అయితే అడ్డుకున్నారని చెప్పుకోవాలి. అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు ఏదైతే మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ కూడా వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. కేవలం ఏదైతే మెగా డిఎస్సీ ఇంత అద్భుతంగా కేవలం 148 రోజుల్లోనే 16,000 పోస్టులు రిలీజ్ చేయడం చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. అందుకే ఈ వైసీపీ నాయకులు ఇట్లాంటి విష ప్రచారాలు చేసి మెగా డిఎస్సీ పై ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు అయితే మండిపడతా ఉన్నారు. అయితే వైసీపీ నాయకులకి కూడా గొడ్డల పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులకు కూడా ఎవరికి కూడా ఈ మెగా డిఎస్సీ పై కూడా మాట్లాడే అర్హత లేదు అంటూ కూడా టీడీపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే దీనిపై ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చకు తీసుకొస్తాము, కావాలంటే బహిరంగ చర్చకు కూడా సిద్ధం అంటూ కూడా టీడీపీ నాయకులు చెబుతా ఉన్నారు. కానీ ఆ సవాళ్ళను మాత్రం వైసీపీ నాయకులు అయితే స్వీకరించట్లేదు. వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఇటు ఎమ్మెల్యేలు
అనేక సందర్భాల్లో కూడా మెగా డిఎస్సి పై ఎటువంటి అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా జరిగిందని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ నాయకులు కావాలనే ఒక అలజడిని సృష్టించాలని ఎప్పుడైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వచ్చినటువంటి తరువాత నుంచే ఇట్లాంటి గుంటూరు నగరంలో ఇట్లాంటి అలజడులు సృష్టిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా అనేక సందర్భాల్లో కూడా ఆయన అసభ్య పదజాలంతో మాట్లాడుతూ పోలీసులు తిడుతూ కూడా ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పైనే ఇట్లాంటి ఘర్షణ వాతావరణం చోటు చేయాలి, ఒక అలజడులు సృష్టించాలి అన్న నేపథ్యంలోనే వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం అయితే వైసీపీకి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి కార్యక్రమం వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి గొడవలు జరగకుండా ఇరు పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పోలీసులు అయితే చర్చిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా గొడవలు జరగకుండా కేవలం మీరు చేపట్టేటువంటి కార్యక్రమాలు సజావుగా జరగాలంటూ కూడా పోలీసులు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ నాయకులు ఆ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు, ఇటు టీడీపీ నాయకులు కూడా ఈ నిరసన చేస్తా ఉన్నారు. లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ పెద్ది విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాల్లోని థియేటర్ల వద్ద మెగా అభిమానుల సందడి అంబరాన్ని అంటుతోంది. భారీ కటౌట్లు, బాణాసంచా కాల్చుతూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు కూడా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాపై తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని విమల్ 700mm థియేటర్లో ప్రత్యేక ప్రీమియర్ షోకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన హాజరయ్యారు. రామ్ చరణ్ ఊర మాస్ ఎంట్రీ యాక్షన్ సీక్వెన్స్ సమయంలో ఉపాసన చిన్న పిల్లల మాదిరిగా అల్లరి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. కేకలు వేస్తూ, పేపర్లు విసిరేస్తూ, విజిల్స్ వేస్తూ ఫుల్ జోష్ లో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ చిత్ర బృందానికి అందరూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సానా సొంత గ్రామం యు కొత్తపల్లిలో వాల్ పోస్టర్లకు దిష్టి తీశారు, హారతులు ఇచ్చారు, కొబ్బరికాయలు కొట్టారు. ఇక జిల్లా రామ్ చరణ్ మాన్యాతో ఊగిపోయింది. బాణాసంచా కాల్పులు, డప్పు నృత్యాలు, ర్యాలీలు ఇలా హంగామాగా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా రామ్ చరణ్ మాన్యాతో ఊగిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అభిమానులు భారీ ర్యాలీలు నిర్వహించారు. జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ ఇలా ఎక్కడ చూసినా పెద్ది సందడి కనబడుతుంది. సినిమా ఈ మధ్యకాలంలో వచ్చింది ఓన్లీ పెద్ది ఒకటే. 2000
2018 నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు దాకా ర్యాండ్ రెస్ట్రిక్ట్తో వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే పెద్ద ఒకటే. నేనైతే రాసిస్తా, సినిమా అయితే మీ అంచనాలు ఉంటే అలా ఉండిద్ది. అది ఒక మగధీరా, ఒక రంగస్థల, ఒక ధ్రువ, ఒక త్రిబులర్, నెక్స్ట్ ఇంకా జై చరణ్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు. సూపర్ మూవీ, ఇట్స్ ఎమోషనల్ మూవీ. ఆరేసాడు చింపి గద పట్టుకున్నప్పుడు ఎలా కనపడ్డాడు? ఆంజనేయ స్వామిలా కనపడ్డాడు అన్న సినిమాలో మాత్రం ఆంజనేయ స్వామిలా కనపడ్డాడు. బాక్సింగ్ కానీ ఏదైనా కానీ జగపతి బాబు కానీ లేదంటే ఎవరైనా క్యారెక్టర్లు మాత్రం ఎరగదీశారు. రంగస్థలాన్ని మరిపించారు. త్రివిక్రమ్ ఒక మాట చెప్తాడు, సాలిడ్గా కొట్టాడు. రామ్ చరణ్ కొడితే సాలిడ్గా కొట్టాడు. సూపర్ సాలిడ్ హిట్ కొట్టాడు, ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. సినిమా మొత్తం ఎక్కడ మీరు కథలో కూడా బోర్ లేకుండా ఉంటుంది. సినిమా అంతా చాలా మంచి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో తీశాడు సినిమా. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. డాన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఫైట్స్ కానీ అన్నీ బాగుంటాయి. మెయిన్ థీమ్ స్టోరీ, ఎమోషన్స్ ఇరగదీశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కూడా చూడొచ్చు సినిమా మొత్తం. చాలా చేస్తారో చూశాను. ఆడియన్స్ ఎండ్ కార్డు పడేదాకా అలాగే కూర్చుని అలా చూస్తున్నారు. అసలు ఇది చాలా సంవత్సరాల తర్వాత చూసారు ఇలా చూడటం. దానికి ఇంకా మించి యాక్టింగ్ చేశాడు. నేషనల్ అవార్డు కన్ఫర్మ్ రామ్ చరణ్. నా రంగస్థలానికి మించిన యాక్టింగ్ అన్న సినిమా మాత్రం మామూలుగా లేదు. సూపర్ డూపర్ హిట్. ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా. చాలా బాగుంది సినిమా. లాస్ట్ 15 మినిట్స్ అతను చెప్పినట్టుగానే అట్లాగే జరిగింది. గుండెలు హత్తుకునే సినిమా. చాలా మంచిగా అనిపించింది. అందరూ చూడొచ్చు. సూపర్ హిట్ సినిమా. బుచ్చిబాబు డైరెక్షన్ సూపర్. అప్పల్ సూరి ఇంటర్వెల్ వరకు ఉంటాడు. ఆ ఇంపాక్ట్ క్లైమాక్స్ వరకు ఉంటాడు. ఆ సినిమాని అట్లాగే తీసుకెళ్లారు. సూపర్. మున్నాబాయ్ మాత్రం చింపేశాడు అంతే. మాట్లాడుకోలేదు. సినిమా మాత్రం సూపర్ హిట్. మా ఇంటి పేరు నిజంగా పెద్ది. మా ఇంటి పేరు ఇంటర్నేషనల్ తీసుకెళ్ళిపోయాడు అన్నయ్య. మా చిరంజీవి అన్నయ్య కుమారుడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఏఆర్ రెహమాన్ హిట్స్ కానీ, పాటలు కానీ అసలు అన్ని సూపర్ బాగున్నాయి. చాలా బాగుంది సినిమా. ఇది పెద్ది కాదు, ప్రపంచం. సినిమా మొత్తం బుజ్జిబాబే కనిపించాడు. సినిమా బుజ్జిబాబు